బానిసగా వెళ్ళాడు, దాసుడిగా వెళ్ళాడు. దేవుడు అతడి నమ్మకత్వాన్ని బట్టి ఒక పొజిషన్ దేవుడు ఇచ్చాడు ఆయనకి. ఫస్ట్ అధ్యాయంలో ప్రమోట్ చేశాడు, 2వ అధ్యాయంలో ఉద్యోగం ఇచ్చాడు ఆయనకి. ఆమేన్. అంటే ఆయన ఎవరో తెలియజేశాడు, జ్ఞాని అని తెలియజేశాడు. 2వ అధ్యాయం వచ్చేసరికి ఉద్యోగం రావడం ప్రారంభించింది. గమనించాలి, లేఖనం అంటది దానియేలు ఒక్కడే ఆ పొజిషన్లో స్థిరపడ్డాడట. నెబుకద్నెజర్ వెళ్ళిపోయాడు, బెల్షాజర్ వెళ్ళిపోయాడు, దర్యావేష్ వెళ్ళిపోయాడు, కోరేష్ వెళ్ళిపోయాడు. 4 కాలములలో కూడా దానియేలు ఒక్కడే వేడుకగా కనపరచబడ్డాడండి. దేవునికి మహిమ కలుగును గాక. రాజులు మారిపోతూ ఉంటారు, సంఘము వేడుకగా కనపరచబడుతూనే ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. పరిస్థితులన్నీ మారిపోతూ ఉంటాయి, సంఘం వేడుకగా కనపరచబడుతుంది.